స్తోత్రం పరిశుద్ధుడా ప్రేమల తండ్రి మహోన్నతుడా ఘనమైన దేవా మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అల్పులము దీనులమని మమ్మల్ని మీరు ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి అయ్యా ఉన్నతమైన నామం నుంచి మరొకసారి మీకు వచ్చుకుని మీకు వందనాలు అయ్యా. గడిచిన కాలమంతా గడిచిన వాటి నుండి గడిచిన సమయమంతా మీ ఉన్నతమైన కృపలు మమ్మల్ని బలపరచు భద్రపరచు. మా చుట్టూ అనేకమైన ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభువా మీరు మాకు తోడుగా ఉండి మీరు మమ్మల్ని ఆదరించి బలపరచున్న ఆయన అయ్యా. మిమ్మల్ని సేవించడానికి మిమ్మల్ని ఆరాధించడానికి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చి మంచి సమయాన్ని బట్టి మీకు పొందున్నాము తండ్రి. ఇంతవరకు మేము సజీలుగా ఉన్నామంటే మా గొప్ప యోగ్యత మా గొప్ప కాదు కానీ కేవలం మీకు కృపాకరికమైన ప్రభువానికి స్తోత్రం తండ్రి. మీరు చేసిన మేలు బట్టి ఉపకారం మీకు పొందున్నాము. ఇదిగో నాయన అయ్యా ఈ సమయం కొద్దిమందిగా విషయంలో ఉంటుండగా మీ ప్రశస్తమైన సన్నిధి సహవాసము మీరు మాకు తోడుగా ఉంచండి. మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మీ ఆత్మ సన్నిధికి తోడుగా ఉంచండి. మీ ఆత్మ చిన్నమని బలపరచండి ప్రభువానికి స్థుతులు స్తోత్రములు చేస్తున్నాము నాయన. మహిమాన్వితుడ మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ ఆదరణకర్త మీకు వందనాలు ప్రభు. ఆశ్రయదుర్గమా మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా మీ కృప చూపండి. మీ కృపను బలపరచండి భద్రపరచండి ఆదరించండి ప్రభువా మీకే వందనాలు. సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడ సర్వాధికారి జీవాధిపతి మీకే స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ప్రార్థనలో పాటల్లో స్తుతుల్లో ఆరాధనలో తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభు. మీ సభకు కూడా మేమందరం ఆత్మపూర్ణమై ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి సాయం చేయండి. మహిమాన్వితురానికి వందనాలు సర్వశక్తిమంతురానికి వందనాలు ప్రభు. అయ్యా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. మా స్థితిలో జరిగిన దేవుడు ప్రభు, మా హృదయవైపులు చూస్తున్న దేవుడు నాయన. ఇదిగో తండ్రి ఈ సమయంలో ప్రత్యేకంగా నాతో మాత్రం మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాతో మాట్లాడుతుండగా వెనుగల చెవిని గ్రహించిన మనసును సమ్మతించిన హృదయాన్ని మీరు మాకు దయించు. కృపతోడు గురించి ఆదరణ నిలబడుచు దుర్మపరచు కలిపి ఆత్మ ఏసునామలు గర్తించిన ఆయన ప్రభు మీకు స్తుతులు చేస్తూ ఈ పూటికి ఆదరించి అంతవరకు మీరు అధ్యక్ష వహించిన ఆయన సమస్తము క్రమంగా మర్యాదగారుగా సాయం చేసి సమస్త గణత మహిమ ప్రభావాలు మీరు పొందగలరు. మా రక్షకుడు మీ ప్రేమ కుమారుడు నా దైవుడు యేసుక్రీస్తు నామమున వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశ్రయమా
మోకరించి మరి కళ్ళు మూసుకున్నట్లయితే మన రెండు చేతులు మరి ప్రభు తగ్గేసి మరి ప్రభువుని మరి స్తుతించి ఆరాధన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో మరి దేవాది దేవుడిని మరి స్తుతించి ఆరాధన చేసుకున్నాం. ప్రతి ఒక్కరూ కూడా అందరూ ఉన్న చోట్ల ఉండి మరి మోకరించి మన రెండు చేతుల దేవుని వైపు ఎత్తి మరి కళ్ళు మూసుకొని
మరి ఇంతవరకు సచివులకు వచ్చినందుకు ఇంతవరకు మరి కాచి దాచి భద్రపరిచిన దేవునికి ఏమిచ్చి గుర్తించలేదు కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ప్రభువారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరం కూడా మోకరిస్తాం. ప్రతి ఒక్కరం కూడా మోకరించి ఆరాధన చేసుకుంటాం. స్తోత్రం 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 పరిశుద్ధుడాని స్తోత్రం పరమదాసుడాని స్తుతి 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 గౌరవరాని స్తోత్రం గౌరవరాని స్తోత్రం రాజరాజాప్రభువ ప్రభువ ప్రేమ స్వరూప బ్రహ్మాస్వరూప కనికర సంపూర్ణ హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం 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 అయ్యా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధ కోట్లాది సత్తులు అనుక్షణ మాత పొగడవచ్చిన మరాక్షా స్తోత్రం 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 అద్భుతమైన దేవా స్తోత్రం ఆనందమైన దేవా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
స్తోత్రం స్తోత్రం అక్షరేఖడా వందనాలు హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా స్తోత్రం 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 శివదేవా స్తోత్రం శివాధిపతిని స్తుతి 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 హల్లెలూయా 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 యేసయ్యా స్తోత్రం 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 పూర్ణ శక్తితో మన హృదయ తలుపులు తెరిచి కేవలం మన చేతుల్లోకి దిక్కులు తీసుకొని మనకు పాడుకుంటున్నాం. నేను కోరిన వారెవరు నేను చేయు దేవుడవు నిన్నే నమ్మితే నా దేవా నేను కోరిన వారెవరు నేను చేయు దేవుడవు నిన్నే నమ్మితే నా దేవా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా యెషడాయి ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా యెషడాయికి ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మనందరికీ ప్రేమించిన మా యేసయ్యా సర్వోన్నతస్వామి ఘనమైన దేవా మీ నామానికి శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు స్తుతులు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభావ అయా గడిచిన పునరుత్థానం వరకు నీ పునరుత్థానం వరకు నాయన మమ్మల్ని సంఘాన్ని సంఘ బిడ్డలను కూడా తండ్రి ఇంతవరకు నాయన నీ కృపగల దైవనాస్తాలకి నేను నామకాంక్షణ భద్రకాంక్షణ దేవా ఏమి నర్తించలేని ప్రభువాన్ని స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన ఇగో నాయన స్తోత్రం తండ్రి అయా పాత్రధార మీ నామాన్ని కలుసుకుంటున్నారు కనపరుచుకుంటున్నారు ప్రభువాన్ని స్తోత్రం తండ్రి అదేవిధంగా నాయన స్తోత్రం తన వస్తువుల పైన మీరు ఆశ్చర్యమైనందుకు స్తోత్రం ప్రభు అయ్యా మక్కలను గెలిచిన మీరు ఆయన ఆస్తుని రక్ష మీరంతా అభిషేకించని నాయన పట్టి కుట్రలుగా ఉంటున్న మమ్మల్ని పడి ప్రభు ఏమిటో అందరి కలిగి ఆశ కలిగిన అశాంతి సమాధానం ఆర్థిక నీకు ఇబ్బంది కలిగి తండ్రి ఈ సన్నిధానంలో కూర్చుని ఉన్నారో తండ్రి అయ్యా ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవాన్ని స్తోత్రం మేమైతే పైన ముఖాలు చూసే వారిగా ఉంటాం నాయన అయ్యా మీరు హృదయంతరంగా కలిగిన దేవత ప్రతి ఒక్క హృదయ కోరిక మీరు తీర్చండి ప్రతి ఒక్కరితో మీరు ప్రత్యేకంగా మాట్లాడండి నాయన బలపరచండి ప్రభు ఆదరించండి నాయన స్తోత్రం తండ్రి ఇంతలో ప్రభావానికి వందనాలు ఈ ప్రాంతాలను అంతటిని కూడా వ్యాధిలో ఉంచుకొని రక్షం అయ్యా అదేవిధంగా నాయన స్తోత్రం ఇంకా సమస్తంలో కూడా మీరు ఉండండి ప్రభావాన్ని స్తోత్రం తండ్రి ఇంకా నాయన నీకు వందనాలు తండ్రి ఇంకా ప్రత్యేకంగా పోషకాలి గ్రామాన్ని పెద్దల్ని అధికారులని తండ్రి ఉంచుకొని వారిని కూడా బలపరచండి గ్రామంలో నాయన సమాధానంతో నింపండి ప్రభావాన్ని స్తోత్రం తండ్రి ఇంకా నాయన స్తోత్రం తండ్రి మా దేశం రాష్ట్రం జిల్లా కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా వైరస్ చూపించండి బలపరచండి ఎక్కువ చూపించండి ప్రభావాన్ని స్తోత్రం తండ్రి అయా అదేవిధంగా యేసుక్రీస్తు మందిర
బలపరచండి. సేవకులు అందరూ కూడా సంఘాలను దీవించి ఈ రాష్ట్రం నుంచి ఆయన ఇస్తుంది. ఇంతవరకు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లించుకుంటాం. ప్రతి విషయంలో మీ నామకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. యేసు నామములో వేడుకుంటున్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మరొకసారి మనందరం కలిసి ప్రభునామమును స్తుతించడానికి, ఆయనను గడపరచడానికి, మహిమపరచడానికి ప్రభు వారు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి, చక్కటి అనుకూలతను బట్టి ఆ ప్రభునామమును మనం ఎంతగానో స్తుతింపదగిన వారు అంటున్నాం. లేదా గడిచిన కాలమంతా ఉన్నతమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు తన ఉన్నతమైన కృపలో మనలను బలపరిచి, భద్రపరిచి, ఆదరించి ఆయన యొక్క దయా సంకల్పాన్ని బట్టి మనలందరినీ కూడా ఆత్మ ద్వారా బలపరిచి ఆయనను స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి మన ప్రభునామమును స్తుతింపదగిన వారు అంటున్నాం. కాబట్టి మీరా ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో దేవుని నామాన్ని గణపరిచి మహిమపరిచిన మరి సమయంలో విడగా కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఆయన యొక్క మాటలు మనకు జీవార్థమైనవి. ఆయన మనతో మాట్లాడితే మన బ్రతుకుతాం, ప్రోత్సహించబడతాం. ఆయన ఉన్నతమైన మాటల చేత మనం ఆదరించబడతాం. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనము నిత్యము ప్రభు మాటల చేత ఆదరించబడుతూ, ప్రోత్సహించబడుతూ ముందు సాగే వరకు ఉండాలని ప్రభుపక్షంగా మనం చేస్తున్నాము. దేవుని యొక్క లేఖనము జీవార్థమైన వాక్యము మనకు జీవమై ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. ప్రభువారు కూడా సందర్భములో ఈ యొక్క ఆ శోధన సందర్భములో ప్రభువారు మాట్లాడినాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండొచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ఈ మాట మనకు జీవముతో కూడుకున్నది, జీవార్థమైనది. ఈ మాట మనం వింటే, ఈ మాట మనం అంగీకరించి ఈ మాట బట్టి జీవించడానికి ఒక చక్కటి తీర్మానం కలిగి మనం ముందు సాగినప్పుడు ఇంకా కూడా ఆ ప్రభువారు మనల్ని బలపరిచేవాడు, ఆదరించేవాడు, తన ఉన్నతమైన కృపలో భద్రపరచడమే కాకుండా ఆయన యొక్క అనాది కాలపు ప్రణాళికను బట్టి ఈ లోకంలో తనకు భయంకరంగా నిలబెట్టి నడిపించడమే కాకుండా లేదా ఆ రాజ్యంలో ఆయన సన్నిధికి చేరేంత వరకు కూడా ఆయన మనకు తోడుగా ఉండి ఆదరించే దేవుడు. కాబట్టి గత కొన్ని వారములుగా మన విశ్వాసం గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. లేదా మరి విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమని మనం ధ్యానించుకున్నాం. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అనేక మాటలు అనేక మంది భక్తుల గురించి, వారి విశ్వాసాన్ని బట్టి, వారి పద్ధతులను బట్టి, వారి అనుభవాన్ని బట్టి, వారి విధేయతను బట్టి ప్రభు చేత వారు ఏ విధంగా ఆదరించబడ్డారు, బలపరచబడ్డారు, ప్రోత్సహించబడ్డారు. ఇది మాత్రమే కాకుండా ప్రభుపక్షంగా వారు నిలబడి వారి విశ్వాసము చేత, వారి యొక్క నమ్మిక చేత, ప్రభునందు వారు కలిగి ఉన్న నమ్మకము చేత ప్రభు సన్నిధిలో ఎటువంటి గొప్ప కార్యాలు జరిగించి ప్రభుపక్షంగా ప్రభు సహకారము చేత ప్రభుకు మహిమకరంగాను అనేకులకు
అంత మాత్రమే కాకుండా ఈ లోకము ఈ దినాల్లో ఉన్న మనకును కూడా ప్రేరా ఏ విధంగా మాదిరికరంగా ఉన్నారో అనేక వాక్యాలు వారి జ్ఞాపకం చేసుకొని ఆ వాక్యము ధ్యానించుకొని ఆ వాక్యాన్ని పఠించి ఆదరించబడమే కాకుండా ప్రోత్సహించబడమే కాకుండా పిల్లరా ప్రభువును స్తుతించాము, మహిమపరిచాము. అంత మాత్రమే కాకుండా వారి వలె మనం జీవించడానికి ఒక చక్కటి తీర్మానం కూడా మనము చేసుకున్నామని పిల్లరా ప్రభు సన్నిధిలో నమ్ముతూ ఉన్నారు. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా విశ్వాసం గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకుని బలపరిచి పిల్లరా ఈ విషయాలన్నీ కూడా ఈ అధ్యాయంలో ఆయన పొందుపరిచాడు. కాబట్టి చూడండి, మరి వారి వల్ల మనం కూడా ఈ లోకంలో నమ్మికతో ప్రభువును సేవించినట్లయితే, ప్రభువును ఆనుకున్నట్లయితే, ప్రభు వైపు మనం చూసినట్లయితే, ప్రభు సహాయం మనం కోరుకున్నట్లయితే, ప్రభువును మనము అంగీకరించినట్లయితే, ప్రభు యొక్క ఆ ప్రభునందు విశ్వాసము చేత ప్రభువును మనము భయపరిచినట్లయితే, మన పితరులను ఆదరించిన దేవుడు, మన ముందున్న తరాల వారిని బలపరిచిన దేవుడు, ప్రోత్సహించిన దేవుడు, వారి పక్షంగా నిలబడి వారిని ఒప్పుకున్న దేవుడు ఈ కడవరి దినాల్లో కూడా మన పక్షంగా నిలబడటానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. ఎప్పుడంటే ఆయన నమ్మికతో మన ముందున్న తరాల వారు, మన పితరులైన వారు ఏ విధంగా ప్రభు సన్నిధిలో నిలబడ్డారో, వారికి వ్యక్తిగత జీవితంలో, వారి భక్తి జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని తిరస్కారాలు వచ్చినా, మరణమే వెంటాడినా, కట్టుమే తరుముకుంటూ వచ్చినా ప్రభు యొక్క నమ్మికతో నిలబడి ఏ విధంగా అగ్ని జ్వాలలు ఆత్మారు మరణమును జయించారో వారిని బలపరిచిన దేవుడు ఆ భయంకరమైన సమస్యల్లో వారిని ఆదరించిన దేవుడు, లేమిలో నుండి కొదువులో నుండి విడిపించిన దేవుడు, శ్రమలో నుండి తప్పించిన దేవుడు ఈ దినమున మనల్ని కూడా ఆయన తప్పించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. కాబట్టి ఈ కడవరి కాలంలో, ఈ చివరి దినాల్లో ఉంటున్న మనము ప్రభుని కలిగి ప్రభు కొరకు మనము నిలబడినట్లయితే ప్రభు తప్పకుండా మనల్ని బలపరిచి తన కృపలో భద్రపరిచి ఆదరించి మన పితరులను ప్రోత్సహించి దేవుడు ఏ విధంగా అయితే ముందుకు నడిపించాడో ఆ విధంగా మనల్ని కూడా ముందుకు నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము కూడా మన పితరుల వలె ధైర్యంగా, నమ్మకంతో ప్రభుపక్షంగా ప్రభు యొక్క పేరుని బట్టి మనం నిలబడాలి. నిలబడినప్పుడే ఆయన మనల్ని కూడా ఒప్పుకుంటాడు, మనల్ని కూడా ఆదరిస్తాడు, మనల్ని కూడా బలపరుస్తాడు. అంత మాత్రమే కాదు మరి అధ్యాయంలో చివరిగా మాట్లాడినట్టు చదువుకుందాం. చూడండి, ఫిబ్రవరికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 39-40 వచనాలు చదువుకుందాం. సమయంలో నేను చదువుతాను, మీరందరూ కూడా గమనించాలని ప్రభు పేరిట పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని తీసి వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చూడండి, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనవని మరియు ముందుగా సిద్ధపరిచిన కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు. దాని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే మన ముందున్న వారు అనేక శ్రమలు మన ముందున్న వారు ప్రభుపక్షంగా నిలబడినందుకు వారి విశ్వాసాన్ని బట్టి అనేకమైన శ్రమలు వచ్చినవి. కాబట్టి అయినను
వారు జడియక, బెదరక, కలవరపడక ప్రభుపక్షంగా ప్రభు సన్నిధిలో వారు నిలబడి ప్రభును భయపడతారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ వాక్యంలో మనం ముందు సాగుదాం. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, గరిమణ దేవ, మీ గరిమణ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి, ఆదరించి, కాచి సజీవులుగా ఉంచు ప్రభువా. మరొకసారి మీ ఉన్నతమైన గరిమణ నామమును స్తుతించడానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, చక్కటి అనుకూలతను బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన అయ్యా, ఇంతవరకు మీరు మాతో ఉన్నారు ప్రభువా. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచారు, నడిపించారు ప్రభువా. నీకు వందనాలు. ఇక ముందు మాకు తోడుగా ఉండండి. ఇదిగో నాయన మీ ఆత్మ చేత పట్టుకొని మీ కృపాసనకు వస్తుండగా ప్రభువా. నీకు వందనాలు. మీ ఆత్మ చేత మమ్మల్ని బలపరచండి ప్రభువా. అయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీ ఆత్మ చేత అయ్యా మీకు దాస్తున్న మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. దాన్ని నింపండి. నా నోటి, నా పెదవుల మూలు, నా నాలుగు స్వాతంత్రం అధికారం ప్రభువా. అయ్యా, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మీ పిల్లలు ఒక పని పట్టుకుని వాడుకోండి ప్రభువానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మాట్లాడినది నేను కాదు నాయన, నాకంటే ముందుగా మీరుండండి. మీ సన్న మరుగు చేయండి. మీరే మా మధ్య ప్రకటించువానిగా, ఉపదేశించువానిగా, ఉపయోగపజేయవానిగా ఉండి ప్రభువా. మా అందరినీ దర్శించి నడిపించు ప్రభువానికి స్తోత్రములు. మీరు మాతో మాట్లాడుతుండగా నాయన వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించిన హృదయాన్ని మీరు మాకు దయచేయండి. మీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభు. అయ్యా, నిలవచ్చు, భ్రమపరచు, అయ్యా కలవరపరచు ఆత్మను యేసు నామమున గద్దిస్తున్నాడు ప్రభువానికి స్తోత్రములు తండ్రి. ఆయన మీ జీవాత్మ ఆత్మను మా మధ్య సంచరింపచేసి ప్రభు, మీ ఆత్మ స్వాధీనమును తీసుకొని తండ్రి. మీ ఆత్మ మమ్మల్ని ముందు నడిపించి సమస్త మహిమ మీరే పొందగలరని ఆరక్షకుడు మీ ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ప్రభు అక్కడ చూడట్లేదా, ప్రభు యొక్క మాటలు ఇక్కడ 2 వచ్చిన ప్రభు అంటాడు కదా, వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్ఠుడు దానిని ముందుగా సిద్ధపరచు కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవించలేదు అని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మనము లేకుండా వారి ఎంత బలమైన విశ్వాసం కలిగి ఉన్నా, వారి విశ్వాసం ద్వారా ఎంత బలమైన కార్యాలు చేయగలిగినా, వారి విశ్వాసం ద్వారా సమస్తం సహించగలిగినా, వారి విశ్వాసం ద్వారా వారి మీద వచ్చే సమస్తాన్ని విధేయులై విశ్వాసముతో, విధేయతతో వాటిని సహించి ఓర్చుకొని భరించిన మనము లేకుండా వారు పరిపూర్ణులు కారని చెప్పి దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. మనము వార్త ఉంటేనే పరిపూర్ణత. కాబట్టి చూడండి, దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచిన కనుక వీరు వాగ్దాన ఫలం అనుభవించలేదు. వార్త కూడా మనం ముందున్న తరాలు వారు ఏ విధంగా అయితే విశ్వాసములో కలిగి, నమ్మిక కలిగి, సమస్తను సహించి, భరించి సహనముతో ప్రభును సేవిస్తూ కదల్చబడకుండా మరి ఓర్మి కలిగి ప్రభుని అంగీకరించి, ప్రభుని ఆనుకుని, ప్రభు నిమిత్తమై సమస్త తిరస్కారము సహించి ప్రభును భయపరిచారు. వారి ప్రయాస బలము చూడండి, వారు వాగ్దానం సదరించుకున్న వారే, వారికి వాగ్దానం చేయబడిన వారే, వాగ్దానంలోనికి వాగ్దానం నిమిత్తము ఏర్పరచబడిన వారే అయినను చూడండి, మనము లేకుండా వారు పరిపూర్ణులు కాదని చెప్పి దేవుని యొక్క లేఖనం చదువుతుంది. ఎందుకంటే వారు కూడా ఈ కడువరి కాలంలో నమ్మకం కలిగిన ప్రభునందు నమ్మిక ఉంచిన మనము కూడా ఆ శ్రేష్టమైన వాగ్దాన ఫలం అనుభవించిన నిమిత్తము ముందుగానే వాటి కలిసి మనందరి కొరకు కూడా ఆయన యొక్క శ్రేష్టమైన చూడండి శ్రేష్టమైన దాన్ని మన కొరకు సిద్ధపరిచాడు. వారి ఒక్కరికే కాదు, వారి నమ్మికను బట్టి, వారి విధేయతను బట్టి, వారి అనుకూలను బట్టి, వారి సహనాన్ని బట్టి, వారి పట్టుదలను బట్టి, వారి ఆసక్తిని బట్టి
వారి సమర్పణ బట్టి పిల్లరా, వారు వాగ్దానంలో వాళ్ళ పొలాలు అనుభవించడానికి ఏర్పరచబడిన వారే. ఆయనను వారికి ఎప్పుడు పరిపూర్ణతండి. వాటితో మనము కూడా కలిసి ఆ శ్రేష్టమైన భూమిలోనికి, అనగా శ్రేష్టమైన వాగ్దానం పొలం స్వతంత్రించుకుంటాము. అప్పుడు వారికి పరిపూర్ణత. కాబట్టి ఈ ఏర్పాటు సృష్టి ఆరంభంలోనే ప్రభువారు మనందరి కొరకు ఆయన చేశాడు. మనందరూ కానీ సిద్ధపడ్డారు కనుక వాగ్దాన ఫలము వారు అనుభవించలేకపోయారు. అంత మాత్రమే కాకుండా ఇక్కడ మంచి మాట ఏంటంటే, మనము లేకుండా వారు ఒక్కరే కాదు. ఈ అధ్యాయంలో చాలా మంది భక్తుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా మనతో మాట్లాడాడు. అంత మాత్రమే కాదు, ఇంకా అనేక మంది ఉన్నారు. కానీ వారి గురించి చెప్పడానికి మరి వీలు పడుతున్నట్టు, లేక మరి ఆ సమయం సరిపోతున్నట్లు ప్రభువారు మాట్లాడుతూ ఈ అధ్యాయాన్ని వహించినట్టు చూస్తాం. కాబట్టి అనేక మంది గురించి ఆయన మాట్లాడారు. కానీ వారందరూ కూడా ఇప్పుడు మనం లేకుండా పరిపూర్ణులు కాదు. వారు ఎప్పుడు వారు పరిపూర్ణ అవుతారంటే, మనము వాటి ఎప్పుడైతే కలుస్తామో మన విశ్వాసాన్ని బట్టి మనము కూడా వారి అడుగుదాడులు వెంబడిస్తూ వారి నుంచి వెళ్ళిన మాదిరిని మనము కలిగి ప్రభువును భయపరుస్తూ మనవంతు వరుస క్రమంలో ఎప్పుడైతే మనము వాటితో చేర్చబడతామో అప్పుడే వారికి పరిపూర్ణత. కాబట్టి దేవునికి లేఖనం సెలవుస్తుంది. ఏమంటారంటే పిల్లలు చూడండి, అక్కడ కదా మనము లేకుండా మనం వాటి ఉన్నప్పుడే వారికి పరిపూర్ణత. కాబట్టి మనందరి కొరకై ప్రభువారు సృష్టి ఆరంభంలోనే ఆ ఒక శ్రేష్టతను ఒక శ్రేష్టమైన దాన్ని మనకు ఆయన సిద్ధపరిచాడు. కాబట్టి పాత నిబంధనలో పరిశుద్ధులంతా చూడండి, దేవుడి నుండి సంపూర్ణ ఆశీర్వాదాలు వాగ్దానాలను పొందకుండానే సరిపోయారు. వారు పొందినప్పటికీ అవి శ్రేష్టమని కావు, అది పరిపూర్ణమని కావు. ఎందుకంటే వారు అనేక వాగ్దానాలు అనుభవించారు, అనేక రకాలుగా ఆశ్రయించబడ్డారు, అనేక రకాలుగా హెచ్చించబడ్డారు, అనేక విధాలుగా వృద్ధి చెందించబడ్డారు, అనేక రకాలుగా విస్తరించబడ్డారు, సమృద్ధి కలిగి జీవించారు. అయినను చూడండి, పరిపూర్ణతలోనికి వారు నడిపించలేకపోయారు. పరిపూర్ణతలో వారు అనుభవించకుండా ఈ లోకాన్ని వారు విడిచినట్లు దేవుని యొక్క లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అయితే తన మరణ పునరుద్ధానములను వారికి క్రీస్తు సంపూర్ణ రక్షణ సాధించి పెట్టాడు. అందుకే ప్రభు అంటున్న సందర్భంలో మీరుంటుంది ఈ మాటలు మీ ముందున్న వారు, మీ పెద్దలైన వారు వినాలని ఆశ కలరు, కానీ వారు వెళ్ళలేకపోయారు, చూడలేకపోయారు అంటారు. కాబట్టి చూడండి, ఆయన మరణము ద్వారా క్రీస్తు యేసు సర్వోన్నతుడైన క్రీస్తు యేసు ప్రభు వారు ఆ కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టడాన్ని బట్టి వారికి సంపూర్ణ రక్షణ సాధించి పెట్టాడు. అది మాత్రం కాకుండా చూడండి, వారు నూతన భూమిని, నూతన ఆకాశమును ఏర్పడినప్పుడు మనతో కూడా తమ స్వాస్థ్యంలోనికి మనతో కూడా తన స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తారు. నూతన వాగ్దానమును, అనగా నూతన భూమిని, నూతన ఆకాశమును, నూతన ఆశీర్వాదమును, నూతన పట్ల అనుభవాలు ఎప్పుడు వారు అనుభవిస్తారంటే, మనము కూడా మనతో కలిసి ఎప్పుడైతే ప్రభుత్వం కలిసి ఆ యొక్క ప్రత్యేకమైన స్థలంలోనికి నడిపించబడతామో అప్పుడు మనతో కూడా చూడట్టుగా ఆ స్వాస్థ్యాన్ని వారు అనుభవిస్తారు. మనము లేకుండా అనుభవించలేదు. ఎందుకంటే మన వరుస క్రమంలో మనం కూడా వాటితో కలిసి జీవించాలి. కాబట్టి మన వరుస క్రమంలో మన వంతుగా మనం కూడా వాటితో కలిసి వెళ్ళాలి. కాబట్టి మనందరి కొరకే ఆయన వాగ్దానం చేశాడు. కాబట్టి వారి తరాలలో ప్రభుత్వాలు వారు నిర్దోషులుగా ఉన్నప్పటికీ, యథార్థవంతులుగా ఉన్నప్పటికీ, నీతిమంతులుగా ఉన్నప్పటికీ, పరిశుద్ధతగా జీవించినప్పటికీ, ప్రభును భయపరిచినప్పటికీ, వారి నమ్మకని బట్టి అనేకమైన గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా
మనము లేకుండా వారు సంపూర్ణతలోనికి నడిపించబడలేదు. చూడండి చూడండి, వారు నూతన భూమి నూతన ఆకాశము ఏర్పడినప్పుడు మనతో కూడా కలిసి తమ స్వాస్థ్యమును వారు అనుభవిస్తారు. కాబట్టి మనము లేకుండానే మాట అక్కడ ప్రభు వారు వాయించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన వాటిని కలిస్తేనే వారికి పరిపూర్ణత, మన వాటిని కలగకపోతే వారికి పరిపూర్ణ లేదు. మనందరి కొరకు సృష్టి ఆత్మములకు శ్రేష్టమైన పట్టుకులరా శ్రేష్టమైన ఆశీర్వాదం ప్రభు మన కొరకు సిద్ధపరిచాడు. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవుస్తుంది. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయము 19 రాయమని మాట్లాడిందంటే చూడండి, అంత శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆ వెనువెంటనే చూడండి, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ, శుభకరమైన నిరీక్షణ ప్రభువారు చూడండి ప్రభువారు ప్రవేశపెట్టాడు. కాబట్టి దీని ద్వారా దేవుని యొద్దకు మనము చూడండి చేరుచున్నాము, ప్రభు దగ్గర చేరగలుగుతున్నాము. ఆ యొక్క నిరీక్షణ మనం లేకపోతే, ఆ విశ్వాస నిరీక్షణ, ఆ పట్టుదల మనం లేకపోతే, ఆ నిరీక్షణ ఆదరించకపోతే, ఆ నిరీక్షణ మనతో ఉండకపోతే, ఆ నిరీక్షణ కలిగి ఉండకపోతే, ఆ నిరీక్షణ కలిగి మనం స్థితిగా ప్రభువును అమర్చకపోతే మన ఒత్తులో నుండి మనం తగ్గిపోతాం. కాబట్టి చూడండి, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట అనగా విశ్వాసం వెంటనే నిరీక్షణ కూడా కట్టబడింది. అబ్రాహాము విశ్వాసానికి నిరీక్షణకు ఆనవాలు లేనప్పుడే, పునాదులు లేనప్పుడే దేవుడిని నమ్మాడు. ఆ నమ్మకమే నీతిమంతులుగా తీర్చబడింది. ఆ నమ్మకమే, ఆ నీతే అబ్రహామును దేవుడికి స్నేహితుడిగా మార్చింది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరొక మాట చూడండి, ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం రాయబడిన మాటలు చూస్తే కదా, ఆ ఈయనైతే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానమును బట్టి నియమింపబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి ఉన్నాడు కనుక మరీ శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాము. వారు చేసిన సేవ కంటే మన సేవ అధికంగా ఉందాం. మాత్రగా మనకి కదా, ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానం బట్టి నియమబడి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అనగా కొత్త నిబంధనకు ప్రార్థన మధ్యవర్తిగా ఉండి మధ్యవర్తి అయి ఉండి ఉద్యోగ కనుక మరీ శ్రేష్టమైన సేవ, ఆ సేవకత్వం అయిన దాన్ని మనము ఉండిన మనం సేవించేవారు. అబ్రాహాము, మన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు వారు దేవుడు సేవించారు. మరి ఎంత మాత్రమే కాకుండా సమయలు, గిద్యోను, బారాకు, ఇంకా మరి ఆ తర్వాత నోవాహు, ఆనోకు, వీరందరూ కూడా దేవుడిని సేవించారు. దేవుడికి లోబడ్డారు. దేవుడికి చూపించారు. వారి వల్ల మనము కూడా ప్రభువును సేవించడానికి, ప్రభువును కనబరచడానికి, ప్రభువును భయపరచడానికి సర్వాధికారైన ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకు మధ్యవర్తిగా ఉండి ఆయన మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా చూడండి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం కనుక మరి శ్రేష్టమైన సేవాకత్వాన్ని ప్రభువు తన ఉన్నతమైన కృప ద్వారా ఆయన మనకు అనుగ్రహించారు. అటు సేవ చేయడానికి అర్పణ మనల్ని, అయోగ్యుడు మనల్ని, ఏ గొప్పతనం లేని మనల్ని, ఎందుకు పనికిరాడు మనల్ని ఆయన ఎన్నుకొని తన కృపలో బలపరిచి, ఆ నిరీక్షణలో స్థిరపరిచి ఆయన మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం
ఇక్కడ మరి ఎక్కువ నిబంధనలకు ఆయన మధ్యవర్తి అయినాడు. మరి ఎక్కువ నిబంధనలు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం ఆ శ్రేష్టత్వాన్ని, ఆయన సేవించే ఆ శ్రేష్టత్వాన్ని, ఆ ఘనత, ఆ ఘనమైన సేవలు, ఆ ఘనమైన సాన్నిధ్యాన్ని మనం కలిగి ఉండటానికి మన ప్రభువారు మనకు మధ్యవర్తిగా ఉండడమే కాకుండా శ్రేష్టమైన పనిని మనం చేయడానికి మనకు అవకాశాన్ని ఆయన కల్పించాము. కాబట్టి అవకాశాన్ని మనం పోగొట్టుకోకూడదు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, కానీ వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. మాట వినడానికి విని విధేయత చూపించాడు. కాబట్టి శ్రేష్ఠుడికి పిలవబడ్డాడు. అంత మాత్రమే కాకుండా నోహు కాలంలో సృష్టింతుడు పాడైపోయినప్పుడు, సృష్టింతుడు పాపము చేత పట్టబడి అక్రమం చేత నింపబడి ఉన్నప్పుడు, నా కొరకు ఎవరైనా మరి భూమి మీద నా కొరకు ఎవరైనా యథార్థవంతులు నీతివంతులు ఉన్నారా, నన్ను సేవించేవారు ఉన్నారా, ఒక్కరైనా ఉన్నారని ఆ కాలంలో ప్రభువారు భూమి మీద ఎత్తినప్పుడు ఆయన తరములో నోహావుగా జీవించిన తరములో నోహు ఒక్కడే దేవునికి నీతిమంతుడిగా అగుపడ్డాడు. కాబట్టి ఆయనతో కూడా దేవుడు నిబంధన చేశాడు. కాబట్టి చూడండి, వారి వల్ల మనము కూడా చూడండి, మనం కూడా ఆ సేవ చేయడానికి ఆ ధన్యత కూడా దేవుడు మనకిచ్చాడు. కాబట్టి అంతకంటే ఘనమైన వాగ్దానాలు మనకిచ్చాడు. కాబట్టి చూడండి, మనము ఆ శ్రేష్టమైన సేవలు చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని పోగొట్టుకోకుండా నోహు కాలంలో స్వార్థ చెప్తుంటే అనేకులు ఆయన తిరస్కరించారు, అవమానపరిచారు, దూషించారు, బాధపెట్టారు. చివరికి ఆ జల ప్రళయంలో వారి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం లేదా ఎన్నడూ కూడా నిర్లక్ష్యం కలిగి ఉండగా శ్రేష్టమైన ఆ సేవ చేయడానికి మనం విధేయులమై లేదా ప్రభు యొక్క పక్షంగా మనం నిలబడినప్పుడు ప్రభు తప్పకుండా మనలను బలపరిచి మనల్ని ఆదరిస్తాడు. అది మాత్రమే కాకుండా హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనం మనం చూసినట్లయితే అక్కడ అడగదా, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసినది కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండునని చెప్పి రాయబడింది. చూడండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23వ వచనములు 23వ వచనములో చదువు గమనించండి. పరలోకమున్న వాటి పలు వస్తువులు ఇటు బలుల వలన శుద్ధి చేయబడవచ్చునండి కానీ పరలోక సంబంధం అనేవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండెను. అనగా లోకములో పరిశుద్ధ స్థలములో అనగా మోషే నాయకత్వములో మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను బట్టి, దేవుడు చూసిన బట్టి మోషే ద్వారా ఏర్పాటు చేయబడిన పరలోక సంబంధాన్ని పోలిన వస్తువులు ఇంటి బలుల వలన శుద్ధి చేయబడమని ఉండడు కానీ పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులు వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి పరలోక సంబంధమైన బలుల వస్తువులు ప్రత్యక్ష గుడారంలో అని ఏమంటే వీటికంటే చూడండి, పరలోకంలో ఉన్న వాటిని పోలిన వస్తువులు భూమి మీద మోషే నాయకత్వంలో
ఏర్పాటు చేయబడింది. కానీ ఇక్కడ ఏమంటాడు చూడండి, పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైనవి. కాబట్టి ఇక్కడ శ్రేష్టమైన బలులు వలన అనగా ఈ బలి అనగా చూడండి ఇక్కడ తన్ను తానే ప్రభు వారు మనందరి కొరకు బలిగాను అర్పణగా అర్పించుకోవడం ద్వారా మనల్ని ఆయన ఏం చేశారట, బ్రదరా శుద్ధి చేశారు. కాబట్టి చూడండి పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయవలసి ఉండేను, బ్రదరా శుద్ధి చేయవలసి ఉండేది. అయితే చూడండి క్రీస్తు ముందు జీవించిన విశ్వాసులు ఆయన వచ్చిన నమ్మిక విశ్వాసులు కలిసి ఒకేసారి పరిశుద్ధులుగా కలిసి దేవుని ఏర్పాటులోనికి ప్రవేశించవలసిన వారైతున్నారు. కాబట్టి చూడండి ఇక్కడ క్రీస్తు ముందు జీవించిన విశ్వాసులు ఆయన వచ్చిన తరువాత నమ్మిన విశ్వాసులు కలిసి ఒకేసారి క్రీస్తుకు ముందున్నవారు క్రీస్తు తర్వాత వచ్చిన వారు ఇరువురు కలిసి, అంటే భూ సంబంధమైనవి పరలోక సంబంధమైనవి చెప్పండి అనగా రెండు వస్తువుల గురించి చెప్పాడు. కాబట్టి ఇక్కడ ప్రభు వారు ఇద్దరు వ్యక్తుల గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుకు ముందున్న విశ్వాసులు, తర్వాత ప్రభు తర్వాత నమ్మిన విశ్వాసులు అనగా మనందరం కలిసి ఇక్కడ చూడండి ఒకేసారి పరిపూర్ణులు కావాలని దేవుని యొక్క ఏర్పాటు. కాబట్టి మనం లేకుండా వారి పరిపూర్ణులు కాదు, మనతో కలిసే వారి పరిపూర్ణులు. కాబట్టి దేవునికి లెక్క వస్తుంది. క్రీస్తు చేసిన బలి మన కోసమే, ఎలాగో వారి కోసము అలాగే మన ఒక్కరికే కోసం, వారి కోసం అంటే మన ఇరువురిని కూడా ఐక్యపరచడానికి, మన ఇరువురి మధ్య ఉన్న మరి ఆ యొక్క మార్గంలో సరళము చేద్దని ఐక్యపరచడానికి చూడండి ఇరువురి నిమిత్తము. అలాగే ఎవరైనా ఎప్పుడైనా సంపూర్ణ శుద్ధి కలగడానికి అదొక్కటి మార్గము. ఎప్పుడైనా ఎవరైనా పరిపూర్ణంగా ఉండి శుద్ధి చేయబడటానికి అది ఒక్కటే మార్గం. మన తర్వాత కావచ్చు, మన తర్వాత ఇంటి తరాలు సృష్టి ఉంటుంది మనకు తెలియదు. కానీ ఈ భూమి సూర్యుడు ఉన్నంత కాలం, ఈ పరిశుద్ధ లేఖనం ఉన్నంత కాలం ఎందరైతే ప్రభుని అంగీకరిస్తారో, ఎందరైతే ప్రభుని అనుసరిస్తారో, ఎందరైతే ప్రభు యొక్క నమ్మిక ఉంచుతారో వారందరూ కూడా ముందున్న వారితో ఇరువురితో కలిసి ప్రభు సన్నిధికి చేరాలని ప్రభు యొక్క ఏర్పాటు. అది మాత్రమే కాకుండా క్రీస్తు వారు మరొక్కరికే కాదు కానీ చూడండి అందరి కొరకు ఆయన బలి అర్పించాడు. అది మాత్రమే కాకుండా 10వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము చూడండి 14 మాట చదువుతున్నాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 14 చదువుతున్నాం. చూడండి ఇక్కడ రాయబడిన మాటలు, ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలములకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. కాబట్టి ఒక అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడిన వారికి సదాకాలము అనగా తన్ను తాను అర్పించుకోవడం ద్వారా. ఆ కాలంలో ఏం జరిగేది, సంవత్సరానికి ఒకసారి రావాలి, మళ్ళా అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి లేదు. కానీ ఈ దినమున ఆయన ఒకే బలి ఆయన అర్పించాడు. కాబట్టి ఎటువంటి వారైనా అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తున్నారు. ఆ దినమున ఆ శిలువ ప్రాణం మీద ఆయన ఆఖరిగా ఒక కేక వేసి తండ్రిని ఆత్మ నుంచి అప్పగిస్తూ తలవాల్చి తండ్రికి చేస్తే ఆత్మ అప్పగించాలని మరణించినప్పుడు యెరూషలేములో ఉన్న దేవాలయంలో ఉన్న ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యగా ఉన్న ఆ బలమైన తెర ఆ పై నుండి కిందికి ఒక్కసారిగా చిరిగిపోయింది. ఆనాటి నుండి నేటి వరకు ఇక ముందు కూడా పిల్లరా ఎటువంటి పాపి అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ప్రభు ప్రదర్శనలో ప్రాధేయపడి
విశ్వాసముతో నమ్మకముతో ఆయన పాప వేడుకున్నట్లయితే ఆ పాప క్షమాపణ పొందినవాడే, లేదా పాప క్షమాపణ పొందినవాడే. చూడండి, పాప క్షమాపణ పొందినవాడే పునరా సదాకాలం చూడండి, సదాకాలము సంపూర్ణులుగా అనగా సంపూర్ణమైన స్థితిలోనికి అతను నడిపించబడతాడు. కాబట్టి చూడండి, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. మన ముందున్న శ్రమలు సమస్యల్లో మనం ఓర్చుకున్నట్లయితే మన ఓర్పు చేత మన ప్రాణాలను మనం రక్షించుకోగలము. కాబట్టి మనలో ఓర్పు లేకపోతే, మనలో సహనం లేకపోతే, మనలో సహనం అనేది లేకపోతే, మన ఓర్పు లేకపోతే, మన విశ్వాసం లేకపోతే, మన నమ్మిక లేకపోతే, మన పట్టుదల లేకపోతే, మన ఆసక్తి లేకపోతే, మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన నిరీక్షణ జీవితంలో నమ్మిక లేకపోతే మన సంపూర్ణము కాలేదు. కాబట్టి చూడండి, దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది చూడండి, అనగా ఓర్పు అనగా నిలకడగా లేక స్థిరంగా ఉండడము, ప్రభు కృపలో ప్రభు సన్నిధిలో స్థిరమైన వారిగా నిలబడాలి, కదల్చబడిన వారిగా నిలబడాలి. మన నమ్మకం ఆ స్థాయిలో ఉండాలి. కదల్చబడకుండా ఎన్ని ఉపద్రవాలు మన మీదకి రావచ్చు, ఈ లోకమైన సముద్రములో ఎన్ని అలలు చెలరేగి మన మీద పడ్డా, అది కూడా చూడండి, ప్రభు వార్త ఉన్నప్పటికీ కూడా గలిలే సముద్రములో మరి ఆ యొక్క అనుకోని రీతిగా చెలరేగిన తుఫాను బట్టి వారు చెడిశారు, కలవరపడ్డారు. చివరికి ఆందోళనతో ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభుతో అంటున్నా, ప్రభువా నేను నశించిపోతుంటే నీకు చింతలేదా? ఎందుకంటే వారు చేసిన ప్రతి ప్రయత్నము సఫలము కాలేదు, కానీ నిరర్థకమైపోయింది. కాబట్టి వారు చేసిన ప్రతి ప్రయత్నము వారికి చూడండి అసహనాన్ని కలిగించింది. ఎందుకంటే ప్రతి ప్రయత్నము కూడా ప్రతికూలంగా మారింది, అనుకూలంగా మారలేదు. చివరికి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను నశించిపోతున్నా, నీకు చింత లేదా? కాబట్టి చూడండి, ఓర్పుగా నిలకడగా ఉండడము, ఎన్ని ఉపద్రవాలు మన మీదకి వచ్చినా, ఎన్ని ఆటంకాలు మన మీదకి వచ్చినా, ఎన్ని అడ్డంకులు మన ముందు నిలబడినా, ఎన్ని సమస్యలు మన కుంగదీయడానికి మన మీదకి మన మీద పరిగెత్తి వచ్చినా, దృఢమైన సంకల్పంతో స్థిరమైన విశ్వాసముతో శుభ నిరీక్షణను స్థిరపరచబడిన వారమై ప్రభుని కలిగి ప్రభుపక్షంగా నిలబడితే చూడండి, ప్రభు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. అంత మాత్రమే కాదు కదా, మన ప్రాణాలను మనం రక్షించుకుందాము. మనం రక్షించబడమే దేవునికి సంకల్పం. మనం నశించుకోవడం దేవునికి చిత్తము కాదు. మనం రక్షించబడి పరలోక సంబంధమైన వాగ్దానాలు అనుభవించడానికి, పరిపూర్ణ కావడానికి, మనల్ని పరిపూర్ణంగా చేయడానికి ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి చూడండి, కృప మూలముగా మనం క్రీస్తు పట్ల అత్యంత తీవ్రమైన చురుకైన భక్తి ప్రభావాలను ధరించి అంటే చూడండి చురుకైన అత్యంత తీవ్రమైన క్రీస్తు పట్ల భక్తి ప్రభావాలు మనం కలిగి ఉండాలి. ఎబ్రీ ప్రజలు ఎలా ఉన్నారట? ఐగుప్తు యొక్క దేశంలో ప్రజల మీద ఒక భయంకరమైన చట్టాలు వారి మీద ఉన్నప్పుడు ఆ శ్రమలలో కూడా వారు చురుకైన వారిగా ఉండి ముందుకు సాగారు. కాబట్టి ఈ దినమున మనము ఆత్మ సంబంధమైన విధానంలో ప్రభు యొక్క రక్తము చేత కడగడం ద్వారా మనం యూదులుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనము చూడండి, కృప మూలముగా మనం క్రీస్తు పట్ల అత్యంత తీవ్రమైన
చురుకైన భక్తి ప్రభావాలు ధరించి అనగా కలిగి ఉంటూ ఆయన సేవిస్తూ, అంటే ప్రార్థన, సాక్ష్యం, ఆ వాక్య పఠనం, ఆ ఆరాధన, క్రైస్తవ సహవాసము మాత్రం కాకుండా పాపాన్ని అనుదినము ఎదురించడము అన్నిటికంటే ముఖ్యంగా అంటాడు. అంటే ఈ చురుకైన అత్యంత తీవ్రమైన భక్తి ప్రభావాలు ఏంటంటే చూడండి, ఒకటి ప్రార్థన జీవితము, రెండు వాక్య పఠనము, తర్వాత ఆరాధన, తర్వాత క్రైస్తవ జీవితము. ఈ నాలుగిట్లో, ఐదింట్లో కాకుండా మరొకటి ఏంటంటే పాపాన్ని ద్వేషించడము, పాపాన్ని ప్రేమించడం. పాపాన్ని మనము ద్వేషించాలి. పాపాన్ని మనం ద్వేషించినప్పుడే, ఎందుకంటే యోహాను సువార్త 15వ అధ్యాయం క్షమించాలి, యోహాను సువార్త 15వ అధ్యాయం 6వ వచనం ప్రకారము చూడండి, అనుదినము కూడా మన పాపాన్ని ఎదిరించాలి. అందుకే ఈ పత్రికలు అంటారు, రక్తము కారణంతగా మన పాపంతో పోరాడాలి. పాపులుగా ఉండడానికి మన ప్రభుత్వాలు పిలవలేదు, అపరాధులుగా ఉండడానికి ప్రభుత్వాలు పిలవలేదు. మన ప్రభుని పిలిచడానికి పరిస్థితులుగా ఉండడానికి, విశ్వాసం కలిగి ప్రార్థన పరులుగా ఉంటూ ఆయనకు మహిమ చెల్లించే వారు ఉండడానికి ప్రభువారు పంపించారు. అందుకొరకే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు. మనం ఆయన పరిశుద్ధతలో ప్రవేశించాలి. అదే ఆయన ఏర్పాటు, ఆయనకి చిత్తము. అంతేగాని పాపులుగా ఉండడానికి ఆయన మనల్ని పిలవలేదు. పాపులుగా ఉండడానికి, పాపాన్ని ప్రేమించడానికి, పాపము కలిగి జీవించడానికి గతకాలం మనకు చాలు. వాక్యం చదువుతుంది లేదా, గతకాలం చాలు. కానీ ఇప్పుడైతే మనము ప్రభు యొక్క ఉన్నతమైన కృపను బట్టి ఇప్పుడు రక్షించబడి ఉన్నాం. అది ఆయన మనకిచ్చిన గొప్ప వాక్యం, గొప్ప వరము. కాబట్టి పాపాన్ని మనం ద్వేషించాలి. పాపముతో మనం అనుదినము పోరాడాలి. కాబట్టి పాపముతో పోరాడితే నిత్యము మన ప్రభుతో, అనగా ఈ పోరాటం అనగా ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వం కనిపెట్టి ఉండడము, అనుక్షణములు వాక్యం సమయము పోలేక వాక్యం ధ్యానించడము, వాక్యం చదవడము. అది మాత్రమే కాకుండా ఆరాధన, క్రైస్తవ ఆరాధనలో పాల్పొందుతూ క్రైస్తవ సహవాసంలో వృద్ధి చెందడము. ఎందుకంటే ఆదిమ అపోస్తులు చూడండి, వారు అపోస్తుల బోధి ఎందును, సహవాసమందును, ప్రార్థన చేయకందును, రొట్టె విడిచేందును ఎడతెగకుండానని చెప్పి దేవునికి లేఖనం చదువుతుంది. కాబట్టి ఆ విధంగా మనము కూడా ప్రభు యొక్క కృపలో బలవంతులుగా నిలబడాలి. అది దేవునికి ఏర్పాటు. అది మాత్రమే కాకుండా నిజ విశ్వాసములో కొనసాగడం ద్వారా విశ్వాసులు నిత్య జీవాన్ని పొందుతారు. అన్ని పరిస్థితుల్లో గొప్పను విజయము సాధిస్తారు. మన విశ్వాసములో స్థిరంగా నిలబడినప్పుడు చూడండి, మనము విజయాన్ని సాధిస్తాం. విజయాన్ని సాధిస్తాం మనం. కాబట్టి ఆయన చూడండి, నిజ విశ్వాసంలో కొనసాగడం ద్వారా ఈరోజు విశ్వాసం అనేది చాలా మందిలో సర్వసాధారణం అయిపోయింది. అంత మాత్రమే కాదు, కొంతమందిలో అయితే అవసరతను బట్టి అవుతుంది. మరికొంతమంది ఏమన్నా కానీ మరికొంతమంది ఏమన్నా కానీ వారి యొక్క వారి యొక్క ఇచ్చలు బట్టి లేక కోరికలు బట్టి విశ్వాసాన్ని కలిగి ఉండేవారిగా ఉంటున్నారు. కాబట్టి చూడండి, నిజ విశ్వాసం అనగా ఎప్పుడైతే ప్రభుతో పాపముతో మనం పోరాడతామో, ఎప్పుడైతే ప్రార్థనలో స్థిరంగా ఉంటామో, ఎప్పుడైతే ఆ శుభ నిరీక్షణ కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్యాన్ని అనుసరిస్తూ, ఆ ఆరాధనలో పాల్పొంపులు పొందుతూ దైవ సహవాసంలో స్థిరమైన వారు నిలబడతామో, మన పాపంతో సహవాసం చేయడానికి ఎంత మాత్రం కూడా మనము ఇష్టపడం. కాబట్టి అది మాత్రం కాకుండా మరొక మాట అంటాడు చూడండి, నిజ విశ్వాసం ద్వారా నిజ విశ్వాసం కోరుకోవడం ద్వారా విశ్వాసులు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. యోహాను సువార్తలో ఒక అన్యురాలు యాకోబు బావు దగ్గర ప్రభువును ఎదుర్కోవడం జరిగింది. అనేక సందర్భాలు సంభాషణ సమయం కాకపోయినప్పటికీ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ వాక్యం నేను బోధించను కానీ
ఇచ్చిన మన సమయం జరుగుతుంది కాబట్టి లేదా మరి అయితే ప్రభువారు వారిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత ప్రభువును హెచ్చరించిన తర్వాత ఆమె గుళ్ళకి పరుగున ఊర్లోకి వెళ్ళి ఊర్లో ఉన్న వాటి అంటుంది, ఇదిగో నేను చేసినవి అన్ని కూడా నాతో చెప్పిన వ్యక్తి వాళ్ళ స్థలంలో రండిపోదామని ఆ ఊరినే కదిలించుకొచ్చారు. ఊరిని కదిలించుకు రావడం ద్వారా చూడండి ఆ ఊరంతా కూడా ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు చెప్పిన మాటలు బట్టి కాదు కానీ మేము చూసిన దాన్ని బట్టి మేము నమ్ముతున్నాము. అవును పిల్లరా, ప్రభువారు మన బలపడుతున్న విధానాన్ని బట్టి, ప్రభువారు మన ఆదరిస్తున్న విధానాన్ని బట్టి, ప్రభు యొక్క వాక్యం మన పురుగుతున్న విధానాన్ని బట్టి, మనలో ఉన్న ఆ స్థిరమైన శుభ నిరీక్షణ విశ్వాసాన్ని బట్టి పిల్లరా మన ముందుకు సాగేవారిగా ఉండాలి. అది మాత్రమే కాదు, చూడండి ఏమంటే పిల్లరా వారు అన్ని పరిస్థితుల్లో విజయాన్ని సాధిస్తారు. పాపం ఎంత మాత్రం వారి మీద ప్రభావం చూపదు. కాబట్టి దేవుడి బిడ్డలుగా ఉంటుంది మన పిల్లగా. మనము లేకుండా మన పితరులైన వారు పరిపూర్ణులు కాదు. మనము వార్త కలుస్తున్నప్పుడే వారికి పరిపూర్ణత, మనము వార్త కలిసి ఆ నూతన రాజ్యంలోకి ప్రవేశించినప్పుడే వారికి పరిపూర్ణత. కాబట్టి మనల్ని పరిశుద్ధులు పరిచి బ్రదా ప్రభు సంకల్పడి బట్టి ఆయన మన ఇంటికి కూడా ఇంకా కూడా బలపరుస్తూ ఉన్నారు. చూడండి ఈ విషయాలన్నీ కూడా మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాల్లోను, అది మాత్రం కాకుండా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11 నుండి 14 వచనంలోను, అది మాత్రం కాకుండా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 21 వచనంలో కూడా ఈ మాటలు రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం పోరాడుతూ ఉండాలి, పాపముతో పోరాడాలి. మన సహవాసం క్రీస్తుతో కానీ పాపముతో కాదు. ఈరోజు చాలా మంది క్రీస్తు పాపములోనే క్రీస్తు పోరాడుతూ ఉంటారు. అయ్యా మాకు అది చేయ్యా, మాకు ఇది చేయ్యా, మమ్మల్ని ఆదరించిన ఆయన, మా సమస్యలు తీర్చే ప్రభావ, మా ఆటంకాలు తీర్చే ప్రభావ, మా అడ్డంకులు తొలగించు ప్రభావ, మాకు అవి కావాలన్నా ఇవి కావాలని ఏ కొద్దుకుంది ప్రభావ, అవసరం ఉంది ప్రభావ, ఏ పలుకుతుంది ప్రభావ, ఆ సమస్యలు ఉన్నాయన్నా ఇగో ఇట్లా ఆటంకాలు ఉన్నాయి ప్రభావ, సాయం చేయ ప్రభావ, పాపము పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటారు. లేదా పాపం అంటే వ్యభిచారమనో, దొంగతనమనో, నరహత్యనో కాదు, కానీ నీ తోటి సహోదరుని నువ్వు ప్రేమించకపోవడమే పాపం. నీ తోటి సహోదరుని నువ్వు భరించకపోవడమే పాపం. కాబట్టి లేదా చూడండి మరొక మాట జ్ఞాపకం చేస్తాం. ఈరోజు చూడండి మనలను అడ్డుకునే లేదా మన వేగాన్ని నిరోధింపజేసే ప్రతి దానిని పక్కన పెట్టి మనము పందెములో పరిగెత్తే వారిగా ఉండాలి. మన అనేక ఆటకూడదు. ఎందుకంటే ఈ తర్వాత 12వ అధ్యాయంలో ప్రభువారు అంటారు, చులకనగా చిక్కులు పెట్టి పాపం వైపు చూడక విశ్వాసానికి అర్థం దాన్ని కొనసాగించు వాడిని యేసు వైపు చూచండి. లేదా ప్రభు యొక్క లేఖనము సెలవిస్తుంది, కాబట్టి చూడండి ఇక్కడ అంటాడు కదా, చూడండి మనల్ని అడ్డుకునే లేక మనల్ని వేగాన్ని నిలువలింపజేసి ప్రతి విధానాన్ని పక్కన పెట్టి మన పరుగు పందెములో మన ముందుకు సాగేవారిగా ఉండాలి. మనం ముందుకే వెళ్ళాలి కానీ వెనక్కి రావాలి. కాబట్టి దేవుని బిడ్డగా ఉంటుంది. ఆ మాట జ్ఞాపకం చేస్తుంది. లాజరు, మరియా, మార్త బెతనియా గ్రామంలో ప్రభువారి చేత ఎక్కువ ప్రేమించబడిన కుటుంబం. వారు కూడా ప్రభుని ఎంతగానో ప్రేమించారు, కానీ వారి సహోదరుడు లాజరు మాత్రం ప్రభుని ప్రేమించారు. ఏదో సాగు చెప్పి ఈరోజు మనం కదా మన ఇళ్ళలో ప్రార్థనలు పెట్టుకుంటే భర్త, భార్య, లేక పిల్లలు, కుమార్తె లేక ఎవరో ఒకరు ఏదో సాగు చెప్పి తప్పించుకుని పోతారు. ఏకీభవించే తక్కువ, సహాయం చేసే తక్కువ, కుటుంబంగా కూర్చొని ఆరాధన చేసే తక్కువ. చాలా సందర్భాల్లో చాలా కుటుంబాల పిల్లలు ఏదో ఒక లోపం, ఎవరో ఒకరు కుటుంబ కుటుంబ ఆరాధనలో ఉండరు.
ఆ విధంగా ఈ యొక్క లాజరు కూడా అక్కడ ఉండేవాడు కాదు. అయితే ఆయనకు ఒక అపాయకరమైన పరిస్థితి ఎదురైంది. మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 4 దినాలు సమాధిలో ఉన్నాడు. 4 దినాలు సమాధిలో ఉన్న వ్యక్తి 4వ దినమున ప్రభువారు పిలుపుని బట్టి సజీవుడై సమాధి నుండి బయటకు వచ్చాడు. అప్పటి నుండి పేరు ఆ ప్రభుని ఆయన విడిచిన వాడు కాదు. రాయమని మాట్లాడితే ఆ తర్వాత మళ్ళా పూర్తిగా ఆరాధన జరిగింది. ఆరాధనలో ప్రభు పక్కన కూర్చున్నట్లు, ప్రభుతో కలిసి కూర్చున్నట్లు లేదా వాక్యం మనం చూస్తాం. కాబట్టి చూడట్లుగా మనల్ని అడ్డుకునే ప్రతిదీ కూడా మనం దాన్ని ఎదిరించాలి. ఏదైతే ప్రభుకు మనల్ని ప్రభు నుండి వేరు చేస్తుందో, ఏదైతే ప్రభు నుండి మనల్ని పక్కన రప్పిస్తుందో, ఏదైతే ఆ ప్రభువుకు మనల్ని దూరం చేస్తుందో, ఏదైతే ప్రభు నుండి మనల్ని పక్కన తిప్పేస్తుందో, ఆ మధ్యలో ఉన్న ఆ ఆటంకాన్ని మనము తీసివేయాలి. తీసివేసినప్పుడే లేదా దేవుడు మనల్ని బలపడుతున్న. అది మాత్రమే కాకుండా చూడండి, మన నేత్రాలను, జీవితాలను, హృదయాలను యేసుపై నిలిపి ఆయన భూమిపై విధేయతకై నెలకొల్పిన ఆదర్శంపై దృష్టి ఉంచి మనం పరిగెత్తాం. ఆయన భూమి మీద మనకు ఒక ఆదర్శాన్ని ఉంచాడు. ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరి పత్రిక 5 రాయమని మాట్లాడారా, ఆయన శరీరధారి ఈ లోకంలో ఉన్నప్పుడు కన్నీటితోనూ రోదలతోనూ ప్రతి విధమైన సమస్యను విడిపించగలిగిన తండ్రిని దేవునికి మొరపెడుతూ ముందుకు సాగాడు. అవనికి మనం కూడా పిల్లరా ఆయన మనకు ఒక ఆదర్శం, ఒక మార్గం చూపాడు. కాబట్టి దాన్ని మనం వెంబడించాలి, దాన్ని మనం కలిగి జీవించాలి, దాని పిల్లరా ఆ ప్రకారం కూడా ముందుకు సాగాలి. ఇప్పుడే పిల్లరా మనము ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చు నిలిపి ఆయన భూమిపై నిలిపిన విధేయతకే మనము నెలకు ఆదర్శపై దృష్టి నిలిపి ముందుకు సాగే వారిగా ఉండాలి. అంత మాత్రమే కాకుండా 3 భాగం అంటే చూడండి, మనము ఎదుర్కొంటున్న అతి గొప్ప అపాయము పాపములో లోపడము అనే శోధన. అపాయం ఏంటంటే, శోధన ఏంటంటే పాపానికి లోపడమే గొప్ప అపాయం. పాపం వైపు దృష్టి నిలబడమే గొప్ప అపాయం. చెప్పిన పని చేయకపోవడమే గొప్ప అపాయం. కూర్చోమని చోట కూర్చోకపోవడమే గొప్ప అపాయం. కాబట్టి చూడండి, మనం ఎదుర్కొంటున్న గొప్ప అపాయము పాపముతో పాపానికి లోబడము అనే శోధన. పాపములకు లోబడడం దాన్ని బట్టి మనము అపాయంలోనికి చిక్కుబడుతూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి, దేశము నుండి ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశములకు తిరిగి వెళ్ళాలనే ఆలోచన. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 15వ వచనము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. చాలా మంది ఈ లోకంలో శాశ్వతము, వచ్చిన తర్వాత ఆ లోకంలో ఎవరు ఉంటారో ఎవరు పోతారో ఎవరు చూస్తారండి? ఈ లోకంలో తిన్నామా, తాగామా, సుఖించామా, ఈ లోకాన్ని అనుభవించామా? లోకాన్ని అనుభవించిన వాళ్ళు ఎక్కడున్నారు? లోకాన్ని అనుభవించిన వారు ఏ స్థలంలో ఉన్నారు? లోకాన్ని అనుభవించిన వారు ఏ ప్రాంతంలో ఉన్నారు? లోకాన్ని అనుభవించడానికి ప్రతిఫలం ఏ లభించింది? కాబట్టి చూడండి, మనం ఎదుర్కొంటున్న చూడండి, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశానికి వెళ్ళడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి, మనల్ని మనం బలపరుచుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, మనల్ని మనం చూడండి, పౌలు గారు అంటారు తిమోతికి, సమయమందును అసమయమందును ప్రయాసపడమంటారు. కాబట్టి సమయమందును అసమయమందు సమయం దొరకని కొలది మనల్ని మనం సిద్ధపరచుకుంటూ ప్రభుకు అప్పగించుకుంటూ పాపముతో పోరాడుతూ పాపమును వ్యతిరేకిస్తూ పాపమును ద్వేషిస్తూ ప్రభువును ప్రేమిస్తూ ప్రభు సహవాసంలో ఐక్యపరచబడుతూ స్థిరపరచబడుతూ మనం ముందుకు సాగినట్లయితే చూడండి, మనం ఏ దేశం నుండి వచ్చామో ఆ దేశంలోనికి మనము నడిపించబడతాం. కాబట్టి
అది మాత్రమే కాకుండా కాబట్టి 11వ అధ్యాయం 11వ వచనము, అది మాత్రం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం కూడా ఈ మాటలు రాయబడతాయి. కాబట్టి ఈ లోకం అనేది శాశ్వతం కాదు. ఇప్పుడు లోకములో ఈ లోకములు కావాలనే వాంఛాలిక, ఆ లోకంలో పౌరుడు కావాలనే వాంఛ. ఏది కావాలి మనకు? ఏది శ్రేష్టమైంది, ఏది జీవిత కోరుకు, ఏది లాభసాటిమైనది అంటే ఇప్పుడు పరలోక పౌరుడు కావాలని కోరిక మనలో ఉండాలి. ఈ లోక పౌరుడు కాదు. ఈ లోక పౌరుడు రెండో మరణం, ఈ లోక స్నేహము రెండో మరణం, ఈ లోక సహవాసము రెండో మరణం. అది నిత్య నరకాగ్ని. అక్కడ ఏర్పుడు, పనులు కురుగుటియు, మహారోదనయు అచ్చట ఉండను. సమాధానం లేదు, ఆదరణ అనేది లేదు కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం చూడండి, ఏ లోకంలో వచ్చామో ఆ లోకానికి వెళ్ళడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తూ చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 వచ్చిన చోట గమనించండి. పరిశుద్ధంగా ఉన్న వారందరూ కూడా వాక్యాన్ని గమనించాలని ప్రభుత్వం మనం చేస్తున్నాను. యోహాను రాసినటువంటి, యోహాను భక్తులు రాసినటువంటి మొదటి పత్రిక, సువార్త కాదండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 వచనం. చూడండి, ఈ లోకమునైనను లోకమును వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకమును ప్రేమిస్తే నువ్వు పరిపూర్ణతలో నడిపించలేవు. నీ కొరకు ప్రభువారు సృష్టి ఆరంభంలో శ్రేష్టమని ఏదైతే నీ కొరకు నిర్ణయించాడో, తీర్మానం చేశాడో, సిద్ధపరిచాడో, నిర్మించాడో దాంట్లోకి నువ్వు ప్రవేశించలేవు. దేవుడి ప్రేమ నీళ్ళు లేనప్పుడు, దేవుడి సహవాసం నీతో నీళ్ళు లేనప్పుడు, దేవుడితో కావాలన్నా దేవుడితో కలిసి జీవించాలనే కోరిక, ఆలోచనలు లేనప్పుడు, దేవుడి కొరకు జీవించాలనే నమ్మిక, దేవుడి కొరకు నిలబడాలనే నమ్మిక లేనప్పుడు నువ్వు చూడండి, నీవు తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎవరు దేవుడిని ప్రేమిస్తారు? ఎవరు దేవుడిని ప్రేమిస్తారు? ఎవరు దేవుడిచ్చిన మాటలో పడతారు? ఎవరు దేవుడికి ఆజ్ఞకు విధేయత చెబుతారు? ఎవరు దేవుడు చెప్పిన ఆ మాదిరిని కలిగి, లేక చూడండి ఆయన చూపిన ఆదర్శంపై దృష్టి నిలిపి ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన కొరకే తన్ను తాను సిద్ధపరచుకుంటారు. వారు మాత్రమే దేవుని ప్రేమ అనేది ఉంటుంది. కానీ లోకంలో ఉండే వారికి దేవుని ప్రేమ ఉండదండి. ఏదో నామకార్థంగా చెప్తారు, ప్రార్థనలు చేస్తారు. ఎందుకంటే మన సమాజంలో చాలా మంది మనం చూస్తాం, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, వాక్యాలు చదువుతారు, పైకి ఎంతో భక్తి కలిగిన వారిగా ఉంటారు. కానీ అంతరంగములు మాత్రము దేవుని ప్రేమ అనేది అంత మాత్రం కూడా వారు కనిపించదు. కాబట్టి ఆయన అంటున్నట్లుగా చూడండి, లోకమునైనను లోకమున్న వాటినైనను ప్రేమించకూడి. లోకాన్ని కానీ లోకమున్న వాటిని కానీ మనం ఎంత మాత్రమే ప్రేమించకూడదు. ఎందుకంటే వాటిని మనం పని లేదు. లోకాన్ని ప్రేమించామా, ఆ ప్రేమ దేవుడి నుండి, ఆ వాగ్దానం నుండి, ఆ పరిపూర్ణత నుండి, ఆ నమ్మకత్వము నుండి, ఆ విధేయత నుండి, లేదా ఆ ఆదర్శము నుండి మనల్ని పక్కకు తప్పించేస్తుంది. కాబట్టి లోకాన్ని ప్రేమించకూడదు. అది మాత్రం కాకుండా దేని ప్రేమించాలంట? ఎవడైనా లోకమును ప్రేమించినదా తండ్రి ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి మనలో తండ్రి ప్రేమ ఉంటుంది. ఎందుకంటే మనం ఆ తండ్రిని ప్రేమిస్తున్నాం కాబట్టి, మనం ఆ తండ్రి బిడ్డలుగా ఉంటున్నాం కాబట్టి ఆయన ప్రేమ మనలో ఉంటుంది. ఆయన మనం ప్రేమిస్తున్నాము, ఆయన మనం నడుస్తున్నాము, ఆయన మనం స్తుతిస్తున్నాము, ఆయన సహాయం కొరకు నిరీక్షిస్తున్నాము, ఆయన ఆదరపడాలని, ఆయన కొరకు జీవించాలని ఆశ మనలో ఉంది. కాబట్టి ఆ ప్రేమ మనం ఆయన ప్రేమిస్తున్నాం. మనం ప్రేమించగలుగుతున్నాం కాబట్టి మనం ఆయన వెంబడించగలుగుతున్నాం. మనం ఆయన ప్రేమించగలుగుతున్నాం కాబట్టి ఆయన కొరకు జీవించాలని ఆశ మనలో ఉంది. మనం ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన ప్రతి పని మనం చేస్తున్నామనే ఆ దృఢమైన పట్టుదల మనలో ఉంది. ఆయన ప్రేమించ
ప్రేమించకపోతే లేదా ఆయన కొరకు జీవించే లేక ఆయన కొరకు చేసే ఆలోచన మనలో రాదు. కాబట్టి లోకమును వాటిని ప్రేమించుకొని, ఎందుకు ప్రేమించుకుంటే వాటిని ప్రేమించే వారిలో దేవుని ప్రేమ ఎంత మాత్రం కూడా ఉండదు. కాబట్టి కదా చూడండి, దేవునికి లేఖనం సెలవుస్తుంది. ఎందుకు ఇన్ని మాటలు మన ప్రభావం చెప్పారంటే, మన పితరులైన వారితో కలిసి మనం కూడా ఆ నూతన రాజ్యంలోనికి ఆ నీతియుక్తమైన మరి రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే లేదా ఆయన ప్రేమించాలి, ఆయన సహవాసంలో ఉండాలి, ఆయన చూపిన ఆదర్శం కలిగి ముందు సాగాలి. ఆయన తర్వాత ఆయన కొరకు పాపముతో మనం పోరాడాలి, ఆయన సభలో నిత్యము మనం నిలబడాలి. ఇవి చేసినప్పుడే మనకు పరిపూర్ణతోటి మనం వెళ్తాం. ఇవి చేయకపోతే మనం ఎంత మాత్రం కూడా పరిపూర్ణకి వెళ్ళాం. కాబట్టి మన కొరకు వారిని సిద్ధపరిచారు, వారి కొరకు మనం నిలబెట్టారు. కాబట్టి మనం ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వంలో రక్షణ అనుభవం కలిగించినాం. కానీ ఈ రక్షణ అనుభవం ప్రతిఫలం ఏంటి? మనం కొంతమంది జీవితాల్లో 50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 30 సంవత్సరాలు గతించిపోతుందే కానీ లేదా ఆ రక్షణ తగిన మారు మనసు చాలా మంది ఈ రోజు వరకు కూడా లేదు. కాబట్టి దేవుని బిడ్డగా ఉంటున్నాం, దేవుని ప్రజలుగా ఉంటున్నాం. నిత్యము ప్రభువులు బట్టి ప్రభునాడుబడి జీవించినట్లయితే ప్రభు తప్పకుండా మన బలపరిచి ఆదరించి తన కృపలో భద్రపరిచి మన పితరులతో కలిపి మనల్ని ఆ నూతన రాజ్యంలోనికి, నీతి రాజ్యంలో మనం తీసుకెళ్తాం. చిన్నవాటి దేవుడు దీవించిన గాక. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం కదా. స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవా, మీ ఘనమైన నామముకు వందనాలు, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆదరణకర్త, మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడిన దేవుడు నాయన. ఇదిగో ప్రభువా, మా ముందులో వారు మేము లేకుండా పరిపూర్ణులు కాదని అయ్యా మీరు మాట్లాడుతున్నారు ప్రభువా. ఎప్పుడు వారు పరిపూర్ణులు అంటే మేము కూడా వారితో కలిసి ఎప్పుడైతే మీ వాగ్దానాన్ని పొందుకుంటామో, మీ వాగ్దానాలను ప్రవేశిస్తామో, ఏవైతే మీరు మా కొరకు సిద్ధపరిచారో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటామో అప్పుడు వారికి పరిపూర్ణతని చెప్పి మీరు మాట్లాడిన దేవుడు నాయన. పరిశుద్ధుడానికి వందనాలు. అవును ప్రభువా, నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన మీకు వందనాలు నాయన. మమ్మల్ని మీరు పరిపూర్ణంగా చేయడానికి మా కొరకై అయ్యా మిమ్మల్ని మీరు బలిగాను అర్పణగా అర్పించుకున్న దేవుడు ప్రభువా, నీకు వందనాలు. మా సమస్త విధమైన శిక్షణ మీరు భరించిన దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన మీకు వందనాలు ప్రభువా. అవును ఆయన, మీరు చెప్పిన ఆదర్శం కలిగిన ఆయన, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు చెప్పిన మార్గములో మమ్మల్ని మీరు సిద్ధపరచుకొని అయ్యా పాపాన్ని ద్వేషిస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రభువా విశ్వాసముతో పరిశుద్ధత కలిగి వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని అనుసరిస్తూ మీ కృపలో ముందు సాగడానికి మీరు మాకు సాయం చేయండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి ప్రభువా, నీకు వందనాలు నాయన. మేము ఈ లోకంలో విడబట్టడానికి కాదు బాబా మీరు మమ్మల్ని పిలిచింది, ఈ లోకం నుండి విడిపించడానికి మీరు మమ్మల్ని పిలిచారు ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఈ దినమున రక్షణ కలిగి ఉన్నామంటే అది ఒక గొప్ప ఏకత, ఒక గొప్ప భాగ్యమని కాదు, కానీ కేవలం మీకు కృప అయినది ప్రభువా, మీరు మాకు ఇచ్చిన గొప్ప వరమైనది ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు, సర్వశక్తిమంతురా, సర్వోన్నతురానికి వందనాలు ప్రభువా. అయ్యా లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించదంటున్నాం ప్రభువా, నీకు స్తోత్రం నాయన. అవును ప్రభువా, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే అయ్యా మిమ్మల్ని ప్రేమించలేము నాయన. అయ్యా లోక ప్రేమ అయ్యా మీ నుండి మమ్మల్ని దూరపరుస్తుంది ప్రభువా, మేము నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్తున్నాడు ఆయన. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు. ఇదిగో ప్రభువా, చులకనగా చుక్కలు పెట్టు, పాపం వైపు చూడగా విశ్వాసానికి భక్తియు దాన్ని కొనసాగించుకోడైనా యేసు వైపు చూచుచు పరుగు పందెములో
ఓపికతో పరిగెత్తుతా ఉన్నాం ప్రభువానికి స్తోత్రములు తెలుస్తున్నాం తండ్రి. అవునాయన రక్తము కారణంగా పాపముతో పోరాడుతూ ప్రభు, పాపము విడిచి పరిశుద్ధతను సన్నదించుకొని ప్రభు, పశ్చాత్తాపముతో పరిపూర్ణ మారు మనసును కలిగిన ఆయన మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభు, మీ కృపలో స్థిరమైన వారిగా బలమైన వారిని నిలబడడానికి సాయం చేయండి. మీరిచ్చిన ఆ శుభ నిరీక్షణ కలిగిన ఆయన నమ్మకంతో మిమ్మల్ని వెంబడించడానికి ప్రభు మీరు మాకు సాయం చేసి మమ్మల్ని బలపరచండి. కృపల దేవానికి వందనాలు. దైవ రాజా మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ఈ మాటలు ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి, మీరు బలపరచండి, మీరు ఆదరించండి, మీకు కూడా భద్రపరచండి ప్రభు అని వందనాలు. సర్వశక్తిమంతుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి, ఆదరణకర్త నీకే స్తోత్రాలు ప్రభు. జీవాధిపతి నీకే స్తుతులు, మహిమాన్వితురానికి వందనాలు నాయన. సర్వశక్తిమంతురానికే స్తోత్రము తెలుస్తాం. అదేవిధంగా నాయన ఈ ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ ప్రసార మాధ్యముల ద్వారా ఎందరైతే మాటలు వింటున్నారో వారందరూ మీరు పట్టుకురండి, వారందరూ మీరు ఆకర్షించండి, వారందరూ మీరు రేపటి ప్రభువానికి స్తోత్రాలు తెలుస్తున్నాం తండ్రి. ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితంలో ఫలబట్టుకున్నట్టు సాయం చేయండి ప్రభు. కృప చూపడతారు మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మీకే స్తోత్రాలు, మహిమాన్వితురానికి వందనాలు. మాకు ఇచ్చిన పరిచర్య అందరి బట్టి మీకే స్తుతులు ప్రభు. ఇంకా మీకు తోడుకొచ్చండి, మీ ఆత్మ నింపండి, మీ ఆత్మ చేత బలపరచండి, మీ పనులకు బలమైన పనిముట్టుగా వాడబట్టడానికి మమ్మల్ని సాయం చేయండి ప్రభు. అయ్యా మీకే స్తోత్రం. మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి, విడుదల బట్టి, పరిచయం అందరి బట్టి మీకే స్తుతులు స్తోత్రం ఆయన. ప్రతి ఒక్కరి పేరు పేరు మొత్తం దర్శించండి, ఆదరించండి, బలపరచండి, మీకు మహిమకరంగా నిలబెట్టండి ప్రభు అని స్తోత్రం. ఆయన ఈ వాక్యమైన ప్రతి ఒక్కరూ నాయన తను తను సిద్ధపరచుకుని ప్రభు. అయ్యా మీ కొరకు జీవించడానికి ప్రతి ఒక్కరు దాన్ని రేపండి, ప్రతి ఒక్కరిని బలపరచండి. అయ్యా ముందుకు నడిపించండి ప్రభువానికి స్తోత్రం. నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. అది మాత్రమే కాకుండా నాయన ఇదిగో మా రాష్ట్రంలోనూ, మా ప్రాంతంలోనూ, మా దేశంలోనూ, సర్వ ప్రపంచం మీద ఉంటున్న ఈ భయంకరమైన అయ్యా వేదన పడుతున్న వ్యాధిని మీరు గద్దించండి నాయన. మీకు అసాధ్యం అనేది కూడా లేదు ప్రభు. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు నాయన. అయ్యా ఒక్కసారి మీ వాగ్దానం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఏగొద్దని మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. లేయాన్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు, అయ్యా నోహాను జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు ప్రభు వారు చేసే వాగ్దాన్ని బట్టి ఐగుప్తుల్లో ఇశ్రాయేలు ప్రజల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు నాయన. 20 చివరి దినాల్లో మాతో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ప్రభు. అయ్యా ఒకసారి తండ్రి నాయన మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా మీ వాగ్దాన్ని బట్టి నాయన ఈ ప్రపంచం యావత్తు మీరు విడిపించండి ప్రభు. ఈ శ్రమ నుండి నాయన, ఈ భయంకరమైన శోధన నుండి ప్రభు. అయ్యా పిల్లలు మీరు కనికరించండి తండ్రి. కృప చూపండి ప్రభువానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు మీరు ముట్టండి, తాకండి నాయన. ప్రతి ఒక్కరి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి వందనాలు. అదేవిధంగా నాయన ఎందరైతే ఈ దాసులు కూడా వ్యాధి చేత పట్టబడ్డారు వారిని మీరు దర్శించండి తండ్రి. వారిని మీరు బలపరచండి ప్రభువా. వారిని మీరు ఆదరించండి నాయన. వారిని మీరు లేవనెత్తండి ప్రభువా. తిరిగి మీ సముఖములో మీ సరదుల వారిని మీ ఆత్మ చేత బలపరిచి నిలబెట్టండి నాయన. మీకే స్తోత్రములు తండ్రి. అయ్యా అనేక ప్రాంతాల్లో మీ సేవకులు కూడా నాయన అయ్యా ఈ లోకాన్ని విడిచున్నారు ప్రభువా. వారు విడిచిన కుటుంబానికి, సంఘానికి ఆదరణ, ఓదార్పును దయచేయండి. మీ దాసులు లేని స్థలములో ప్రభువా మీ అనాదికల ప్రణాళికను బట్టి మరొకరికి నిలబెట్టండి నాయన. మీరు నిలబడండి తండ్రి. ఆ కుటుంబాన్ని, ఆ సంఘాన్ని, బిడ్డలు మీరు ఆదరించండి ప్రభువా. బలపరచండి నాయన. మీకే స్తోత్రములు. సర్వశక్తిమంతురానికి వందనాలు ప్రభువా. అయ్యా మీకే స్తుతులు నాయన. మీకే స్తోత్రాలు. జీవాధిపతి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కరోనా వారియర్స్ గా పిలబడుతున్న వారిని, ముందున్న వరుసలో ముందున్న వారిని దర్శించండి, బలపరచండి, ఆదరించండి, కనికరించండి. మంచి ఆలోచన చెప్పండి, ఉపదేశం చేయండి, ముందుకు నడిపించండి. మీ కృపావలములు బలపరచండి, భద్రపరచండి ప్రభువా. మహిమాన్వితురానికి స్తోత్రము. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. నాయనా వెంకట ప్రభువా. అయ్యా తండ్రి రక్షణ లేని వారికి రక్షణ చేయండి,
ఎందరైతే రక్షణకు వెలుపల ఉంటున్నారో వారందరిని మీరు ఆకర్షించండి, వారందరూ జల తట్టండి, వారందరిని మీరు ప్రేరేపించండి. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఏ ఆత్మ రక్షించబడి మీ చిత్తము కాదు ప్రభు అని పొందున్నారు నాయన. మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కనుగరించండి ప్రభు, కృపల బలపరచండి తండ్రి. మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితున్నా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీకు వందనాలు ఇక తండ్రి. మీకే స్తోత్రాలు ప్రభు నాయన. ఇంతవరకు మా కుటుంబంలో బలపరిచి మీకు వందనాలు చేస్తూ అయ్యా కూడా ప్రార్థన అంగీకరించి మీ ప్రార్థన మీ పాత్రని చేసుకుని ప్రార్థన పదవి దయచేసి నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ పొందగలని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడు యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మలో ఆదరణకర్త దేవుని యొక్క సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది ఆదరణ మనకును సకల పరిశుద్ధులకును ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి మాత్రమే కాకుండా ప్రార్థన పరిచయాలన్నిటికీ సదాకాలం తోడైంది, ఆదరించి బలపరిచి ఆయన ఆకలిని సిద్ధపరిచి ఆయన కృప చేత ముందుకు నడిపించుగాక. ఆమేన్, ఆమేన్.